పాకిస్తాన్ పాపిష్టి బుద్ధి మాడలేరు. ఎంతలా చీకొట్టినా, ఎంతలా ఉమ్మేసినా, తూ కొట్టినా, చీకొట్టినా వీళ్ళ యొక్క వంకర బుద్ధి మాడలేదు. ఇంకా ఉగ్రవాదులు పెంచి పోషిస్తాం, ఉగ్రవాదులకు సహాయం చేస్తాం, ఉగ్రవాద శిబిరాలను మళ్ళీ నిర్మిస్తాం. ఇటువంటి పరిస్థితే పాకిస్తాన్లో నెలకొంది. మొన్న మధ్య ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 టెర్రర్ క్యాంప్స్ మన వాళ్ళు లేపేశారు, చూసారు కదా. దాంట్లో ముజఫరాబాద్ 1, ముజఫరాబాద్ 2, కోట్లీ 1, కోట్లీ 2, తర్వాత బహవల్పూర్, ముర్కే, కహరాన్, తెహరా కలాన్, బావా, ఇవన్నీ 9 టెర్రర్ క్యాంప్స్ మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున మన భారత ఆర్మీ నీలమట్టం చేసింది, కుప్పకూలు చేసింది. 9ని పూర్తిగా కూడా కనీస ఆనవాళ్ళు లేకుండా పూర్తిగా అంతమొందించే ప్రయత్నం చేసింది. సుమారుగా 100 మందికి పైగా ఉగ్రవాదులు నీలమట్టం చేస్తామని చెప్పి మన భారత ఆర్మీ చెప్తోంది. కానీ అక్కడ 200 మందికి పైగా ఆ తీవ్రమైనటువంటి ఉగ్రవాదులని, మానవ రూపంలో ఉన్నటువంటి రాక్షసులని నీలమట్టం చేశాం. అటువంటి ప్రక్రియ కొనసాగింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం IMF నుంచి నిధులు సమకూర్చుకొని ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఉగ్రవాదుల కుటుంబాలకి, ఒక్క ఉగ్రవాది చనిపోతే ₹1,00,00,000, ఆ కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కీలకమైన నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంది.